గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తుండు ఓట్ల చోరీ జరుగుతుంది, నేను ప్రతి ఒక్కరు గమనించాలని, దేశం మొత్తం గమనించాలని ఎప్పటి నుంచో ఆ రోజు బీఆర్ ఖాన్ స్టార్ట్ అయింది ఎస్ఆర్ అనే కార్యక్రమం. అప్పటి నుంచి రాహుల్ గాంధీ ప్రతి దగ్గర చెప్తుండు మనందరం అలర్ట్గా ఉండాలి, చోరీ చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళ అధికారం రావాలని చేస్తున్నారు, ఓట్లు చోరీ చేయడానికి చేస్తున్నారు ఎప్పుడు చెప్తుండ్రు. దాంట్లో భాగంగా మన గుంటో విడతలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రేపు 25 నుంచి జరిగే, రేపు ఈ నెల 25 నుంచి జరిగే ఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అలాగే టీపీసీసీ ఎస్ఐఆర్ ట్రైనింగ్ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే గారు రామోహన్ గారికి, మన మేయర్ పురి చైతన్య శివారెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రామయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య గారికి, మార్కెట్ చైర్మన్ టూపూర్ రమేష్ గారికి, అనుపన్న గారికి, అలాగే మన కాన్స్టిట్యూన్సీకి మనకు ఇన్ఛార్జిగా వచ్చిన లింగాజీ గారికి, మన మాస్టర్ లింగాజీ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ, మనం ముఖ్యంగా గతం 2.5 సంవత్సరాల కింద సెప్టెంబర్ ఇదే వేదిక మీద కూర్చొని ఆ రోజు బూత్ లెవెల్ ట్రైనింగ్ పెట్టుకొని దాదాపు 50,000 మెజార్టీ వస్తేందుకు పవన్ మల్లాదేవని పిలిపించాం. ఆ రోజు బూత్ లెవెల్లో ఎలా ఎలక్షన్ చేసుకోవాలి, ఎలా ఉండాలో చేస్తున్నాం. దాని తర్వాత మన ఇప్పుడు ఓటు చోరీ ఏ విధంగా అవుతుంది, మనం చేయాల్సిన బాధ్యత లేదు, దాని గురించి చెప్తుందని మన కాన్స్టిట్యూన్సీ మన దగ్గర ఉన్నటువంటి వేరే చోటు నామాత్రం చూస్తున్నాం.